దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఒక లైవ్ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి మరి దేవుని స్తుతించటానికి దేవుడు యొక్క గొప్ప అవకాశాన్ని మనకి కల్పించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి మనమందరం కూడా వాక్య భాగంలోకి వెళ్లే ముందు దయచేసి అందరం కూడా ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, ఘనుడైన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మరొకసారి మమ్మల్ని నీ కృపతో జ్ఞాపకం చేసుకొని మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యా, మరి నాయన ఎదుగుతండి అల్పులము అయోగ్యులము దేనికి పనికిరాని మా జీవితాల్ని నువ్వు ఏర్పాటు చేసుకొని మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఈరోజు వాక్యము ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో కూడా ప్రత్యేకమైన రీతిలో మాట్లాడి తద్వారా మహిమని ఘనతని ప్రభావాలు నేను ఒక్కడివే పొందుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్, దేవునికి స్తోత్రం. మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన కృపను బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి మీరందరూ కూడా బాగున్నారని, దేవుని యొక్క కృపారెక్కల చాటును భద్రపరచబడి సంతోషంగాను సమాధానంగాను జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీ నిమిత్తమే మా అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బైబిల్లోని న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన గ్రంథము 1 పేతురు 1 పీటర్ చాప్టర్ 5 వర్స్ 6 నుంచి మనం ఒకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము నుంచి 6వ వచనం ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించి చూసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. మనము కొద్ది సమయము దేవుని సన్నిధిలో గడుపుతాం. ఆ కొద్ది సమయం కూడా మరి శ్రేష్టమైన సమయం కాబట్టి ఆ సమయంలో మనందరము కూడా జాగ్రత్త కలిగి ఉండవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తూ మరి మీరందరూ కూడా బైబిల్స్ తీసి న్యూ టెస్టిమెంట్ 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలండి. ఈ వాక్యాన్ని మనం ఒకసారి మొదట 6వ వచనము తర్వాత 7, 8 వచనాలు కూడా మనం చూసుకుందాం. 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిగా రాయబడినది: దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని చెప్పేసింది. తగిన సమయమందు పేతురు భక్తుడు యవనస్తులకి మరి ముఖ్యంగా ఈ యొక్క వర్తమానాన్ని తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యవన కాలంలో ఉన్నవారు, యవనస్తులుగా ఉన్నవారికి ఈ యొక్క వర్తమానాన్ని పేతురు భక్తుడు అందిస్తూ చెప్పిన మాటలు: దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. తగిన సమయము, రైట్ టైం. మనమందరం కూడా రైట్ టైం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు రైట్ టైం అన్నది మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్క మనిషికి కూడా వారి జీవితంలో ఒక రోజు ఉంటుంది. ఆ రోజు వారి జీవితానికి పరిపూర్ణత ఇచ్చే రోజు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యూటర్న్ తీసుకునే రోజు ఒకటి ఉంటుంది. దేవుడిచ్చే ఒక అవకాశం ఉంటుంది. అది ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటిది సంభవిస్తూ ఉంటుంది. తగిన సమయం అంటారు, దీన్ని రైట్ టైం అంటారు. ఆ సమయంలో గనక మనము మెలకువగలిగి ఉండి మన జీవితాన్ని యూటర్న్ తిప్పుకోగలిగితే అంతకంటే ధన్యులు ఇంకొకళ్ళు లేరు. రైట్ టైంలో దేవుడు మనల్ని పట్టుకున్నప్పుడు, యవన వయసులో ఉన్న వారికి పేతురు భక్తుడు చెప్తున్న మాటలు ఇవి. యవన వయసులో ఉన్నవారు ప్రత్యేకంగా నేను మీతో చెప్తున్న మాటలు ఏంటి అంటే గనక, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. తగిన సమయమందు, రైట్ టైంలో
మనము హెచ్చింపబడుతూ ఉంటాం. ఆ సమయం కొరకు మనం ఏం చేయాలంటే కనుక ఎదురు చూస్తూ ఉండాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. చాలామందికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు, కానీ అవకాశాలు వాళ్ళు మిస్ చేసుకుంటూ ఉంటారు. సరైన సమయం వస్తుంది వాళ్ళ జీవితంలో, వాళ్ళ బ్రతుకును మార్చుకునే సమయము, వారి యొక్క స్థితిని మార్చుకునే సమయము, వారి పరిస్థితుల్ని మార్చుకునే సమయం ఒకటి వస్తుంది. ఆ డేని చాలామంది నెగ్లెక్ట్ చేసి గ్రహింపు లేక వదిలిపెడుతూ ఉంటారు. కానీ ఎవరైతే ఆ డేని యూటిలైజ్ చేసుకుంటారో, ఆ సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటారో, వాడుకుంటారో, వారు అద్భుత రీతిగా దీవించబడుతుంటారు. ఇక్కడ ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. నేను సాక్ష్యం అంటే బయట సాక్ష్యాలు చెప్పడానికి నేను ఎక్కువగా ఇష్టపడను. నా జీవితంలో దేవాది దేవుడు చేసిన సాక్ష్యాలు నాకు కరెక్ట్గా తెలుస్తాయి. నా జీవితంలో నా పర్సనల్ ఎక్స్పీరియన్సు, నా సంఘం యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్సు, నా కుటుంబం యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పడానికి ఇష్టపడుతుంటాను సాధ్యమైనంత వరకు. ఎందుకు అంటే కనుక దాంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడే నేను చెప్పగలుగుతాను. అది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇతర జీవితాల్లో కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది మరి ఆ సాక్ష్యం కాబట్టి. ఒకరోజు నేను నా భార్య ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో నాకు ఒక గంభీరమైన స్వరం వినబడింది. నేను అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడని బిగ్గరగా కేకలు వేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నేను ఇద్దరం ఉన్నాం, నేను పాస్టర్ గారు ఇద్దరం కూడా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటూ ఉంటే, నేను నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాను, నాతో మాట్లాడు 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 అని చెప్పేసి నేను దేవుని ఆకాశం తట్టు నా చేతులు రెండు చేతులు పైకెత్తి మోకరించి బిగ్గరగా ఏడుస్తూ అడుగుతుంటే సడన్గా నాకు ఒక స్వరం వినపడింది, నేను నీతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి. ఆ స్వరం విన్నప్పుడు నా శరీరంలో నేను చచ్చిన వాని వలె నేను నేల మీద అట్లా పడిపోయాను. కార్పెట్ ఉంటే కార్పెట్ మీద అట్లా పడిపోయాను నేను. ఎప్పుడైతే ఆ యొక్క స్వరాన్ని విన్నానో, ఆ స్వరము విన్న మరుక్షణమే నేను చచ్చిన వాని వలె నేను నేల మీద పడిపోయాను. ఎప్పుడైతే నేను నేల మీద పడ్డానో, నేను ఒక్కటే దేవుణ్ణి అడుగుతున్నాను, నన్ను క్షమించు అని. అక్కడ ఆ 20 మినిట్స్ పాటు నా జీవితంలో జరిగిన మరి పొరపాట్లు అవన్నీ కూడా నా జీవితంలో రిపీట్ అవుతున్నాయి, నా కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. నా కళ్ళ ముందు కనపడుతున్నాయి ఒక స్క్రీన్ ఇట్లా రోల్ అవుతున్నట్టుగాను, ఒక చక్కగా విజువల్స్ అన్నీ కూడా క్లియర్గా కనపడుతున్నాయి. నా జీవితంలో నేను చేసిన పొరపాట్లు కావచ్చు, నాకున్న చెడ్డ అలవాట్లు ఇవన్నీ కూడా నా జీవితంలో కనపడుతూ ఉంటే నేను వాటన్నిటి నిమిత్తము ప్రభు సన్నిధిలో క్షమించమని ఒకటే మాట వేడుకుంటూ ఉన్నాను. వేరే మాట లేదు. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నాకు అదివ్వు ఇదివ్వు అని నేను అడగట్లేదు, కానీ నేను ఒక్కటే మాట అడుగుతున్నాను ప్రభు సన్నిధిలో. ఏంటి అంటే గనక నన్ను క్షమించు అని. నేను పాపిని, నన్ను క్షమించు అని చెప్పేసి నేను అడగటం మొదలు పెడుతున్నాను. అడుగుతూ దగ్గర 20 నిమిషాల పాటు నేను ఏడుస్తూ నా బాధనంతా కూడా ప్రభు సన్నిధిలో ఆయన పాదాల దగ్గర వెళ్ళబుచ్చుకుంటూ, ఆయన పాదాల మీద కుమ్మరించుకుంటూ ఏడుస్తూ 20 నిమిషాల తర్వాత మరలా నేను మళ్ళీ నా హోస్ట్లో కంటే మరలా కాన్షియస్లోకి వచ్చి లేచి కూర్చోవటం జరిగింది. కూర్చున్న తర్వాత ఏం జరిగిందని పక్కనున్న పాస్టర్ గారిని అడిగాను. ఆ భార్యను అడిగినప్పుడు, నువ్వు అప్పుడు ఒకటే మాట అంటున్నావు, క్షమించమని చెప్పేసి. ఓహో, నాకు అన్నీ గుర్తొస్తా ఉన్నాయి. అవును, ప్రభు స్వరం విన్నప్పుడు, ఇప్పటికీ కూడా ఆ యొక్క స్వరం నేను విన్నప్పుడు, నేను తలుచుకున్నప్పుడు కూడా గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి, రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉంటాయి నాకు. అది ఎంతో గంభీరమైన స్వరం, మధురమైన స్వరం లాగా లేదు ఆ రోజు. అది చాలా గంభీరమైన స్వరం. కాబట్టి ఆ స్వరాన్ని విన్నప్పుడు నా జీవితము ఆ డే నుంచి కంప్లీట్గా నా యొక్క జీవితం మొత్తం పరిపూర్ణంగా మారిపోయింది. తగిన సమయమందు అన్న మాట అక్కడ ఎగ్జాక్ట్గా నాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. నాకు అక్కడ ఆ రోజు ఆ నైట్ 8 నుంచి 9 గంటల సమయంలో, 8 నుంచి 10 గంటల సమయంలో ఈ యొక్క మరి సిచ్యువేషన్ జరిగింది. తగిన సమయమందు ఆ టైము దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను యూటిలైజ్ చేసుకున్నాను. ఆ సమయంలో దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఆ దినము నుంచి ఈ దినం వరకు మరలా వెనక్కి తిరిగి చూడటానికి నేను ఇష్టపడలేదు. మరి అలాంటి సందర్భాలు కూడా రాలేదు నాకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాంటి
ఆ దినము నుంచి ఈ దినం వరకు ఎప్పుడూ కూడా నేను వెనక్కి తిరిగి చూడాలి, నా పాత స్నేహాల వైపు వెళ్ళాలి, పాత మరి ఆ యొక్క అలవాట్ల వైపు వెళ్ళాలి, పాత జీవితానికి మళ్ళా వెళ్ళాలి అని ఏనాడు కూడా నేను అనుకోలేదు. నేను ఈ రోజు నుంచి ఆ దినము నేను ఒక తీర్మానం తీసుకున్నా. ఈ రోజు నుంచి ప్రభుకి ఇష్టమైన వాడిగా, బలా నమ్మకమైన దాసుడా అన్న పేరు నేను సంపాదించుకోవాలి అని నేను ఆ రోజు నుంచి ప్రయాసపడుతూనే ఉన్నాను. ఆ రోజు నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. దేవుడు తన కృపను చొప్పున ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన నిత్యము మనల్ని నడిపిస్తున్నాడు. మరి ఏ రోజు ప్రభు నన్ను బలా నమ్మకమైన దాసుడా అని పిలుస్తాడో నాకు తెలియదు, కానీ నమ్మకంగా ఉండటానికి నేను ప్రయత్నిస్తున్నా, నమ్మకంగా ఉంటున్నా. మరి దేవుని యొక్క సేవలో అనుదినము, ప్రతిదినము, ప్రతి క్షణము ముందుకు వెళ్తూ మరి దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడుతున్నాను. తగిన సమయమందు యేసేపు జీవితంలో కావచ్చు, దావీదు జీవితంలో కావచ్చు, తగిన సమయంలో వారిని హెచ్చించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. తగిన సమయం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్ టైం వారికి వచ్చింది. రైట్ టైంలో వారిని దేవుడు మరి హెచ్చించటం మొదలుపెట్టాడు. చూడండి, ఈరోజు ఎంతో మంది నా టర్న్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారేమో, ఇంకా ఎప్పుడు నా జీవితంలో మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉన్నారేమో, ఎప్పుడు నా జీవితంలో సంతోషకరమైన దినాలు వస్తాయి, ఎప్పుడు ఆనందకరమైన దినాలు వస్తాయి నా జీవితంలో, కానీ మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక ప్రభు ఈరోజు మీతో చెప్తున్న మాట, ఈ దినము నీ దినమే అని. టుడే ఇస్ ద డే ఫర్ యూ. ఈరోజు నీ కొరకు ప్రత్యేకింపబడిన దినము, ఈ సమయము, తగిన సమయము బహుశా ఇదే అయి ఉండొచ్చు, ఈరోజే అయి ఉండొచ్చు. నీకు ఈరోజు కనుక నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకొని దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడితే గనక, నీకు ఇష్టమైన అన్నీ కూడా విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించటానికి ఇష్టపడితే గనక, ఈ రోజు నుంచి నీ జీవితము, నీ కుటుంబము యూటర్న్ తీసుకున్నట్టే. ఇంకా మరలా వెనక్కి కూడా తిరిగి చూడవు. ఎంత కష్టమైనా, శ్రమైనా, వేదనైనా ఏది కూడా ప్రభు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపలేదు, దూరం చేయలేదు. ఏది కూడా శ్రమ అయినా సరే, 10 రోజులు తిండి లేకపోయినా కానీ ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం, కానీ ఎవరు కూడా ప్రభువుని విడిచిపెట్టరు. అంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమకు ఎవరైనా ఎడిక్ట్ అయ్యారనుకోండి, దేవుని ప్రేమ ఇది మనుషుల ప్రేమ, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ప్రేమ కాదు, తల్లిదండ్రుల ప్రేమ కాదు, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ కాదు. వాటిల్లో ఉన్న కల్మషాలు ఉంటాయేమో, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయేమో, బట్ గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. వన్ సైడ్ లవ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వన్ సైడ్ లవ్ ఎక్కువగా ఉంటుంది. ఆయన ప్రేమకి ఒక్కసారి కనుక మనం బానిసలం అయిపోతే మరి ఎన్నటికీ కూడా వెనక్కి తిరిగి చూడలేము. గత 5.5-6 సంవత్సరాలుగా నేను ఆయన ప్రేమకు బానిసనైపోయాను. ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి చూడలేదు. నా జీవితం అద్భుత రీతిగా మరి ఏ రోజు ఉన్నా లేకపోయినా 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో కూడా ఏ రోజు కూడా నేను ప్రభువుని నన్ను ఎందుకు పిలుచుకున్నావని నేను ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. నువ్వు ఎంచుకున్నందుకు నేను ధన్యుడిని అని చెప్పేసి అన్నాను. నన్ను నువ్వు ఎంచుకున్నందుకు నేను ధన్యుడిని. ఎంతోమంది, ఇంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ప్రజలు ఉండగా, వై నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే, నాలో ఏదో ప్రత్యేకత ఉన్నదని కాదు, నేను నీకు ఇష్టము అంతే. నేను నీకు ఇష్టమైన వ్యక్తిని కాబట్టే నన్ను సెలెక్ట్ చేసుకున్నావు, అంతేకాని నాలో ఏదో ప్రత్యేకత ఉన్నదందో, నేను అందగాడననో, తెలివైన వాడననో, డబ్బున్నదనో, టాలెంట్స్ ఉన్నాయనో కాదు. అవేవి కూడా ప్రభు సేవకి పనికిరావు. కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రము మనల్ని మరి ఎంతగానో ఆదరించి నడిపిస్తూ ఉంటుంది. ఈ టాలెంట్స్ ఇవన్నీ కూడా ప్రభు సేవలో మనము ఉపయోగించి మరి దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించాలి అంతే. కాబట్టి తగిన సమయము, మేబీ టుడే ఇస్ ద డే. ఈరోజు నీ సమయమేమో. ఈరోజు కనుక నీ జీవితాన్ని ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించగలిగితే, యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించగలిగితే, యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించి, ప్రభువా ఈ దినము మొదలుకొని నేను నీ కొరకు బ్రతకటానికి ఇష్టపడుతున్నాను, నీ సేవ చేయటానికి ఇష్టపడుతున్నాను, నీ నామాన్ని ఘనపరచడానికి ఇష్టపడుతున్నాను, దయతో నన్ను అంగీకరించి నన్ను వాడుకో అని చెప్పేసి నువ్వు అనగలిగితే గనక ఈ రోజు నుంచి నీ జీవితం యూటర్న్ తీసుకున్నట్టే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి నీ లైఫ్ చేంజ్ అయిపోయినట్టే. ఇది లైఫ్ చేంజింగ్ మెసేజ్ అవ్వాలి ఈరోజు. నీకు నీ జీవితానికి మార్పును తీసుకొచ్చే వర్తమానం అయి ఉండాలి ఇది. యేసేపు తన 17 ఏళ్ల వయసులో తను కలలు కని
అన్నలకు చెప్తుంటే అన్నలు వ్యసనపడ్డారు. అన్నలు వ్యసనపడి ఆయన మిథ్యానీయులు వర్తకులకి మరి ఐగుప్తు దేశానికి సంబంధించిన వారికి అమ్మివేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన 13 సంవత్సరాల పాటు శ్రమలు పడి 13 సంవత్సరాలు దర్శనము చూసిన తర్వాత 13 years ఆయన మరి లిటరల్గా పానిక్ సిచ్యువేషన్స్ గుండా వెళ్ళాడు యేసేపు. ఒక మంచి పేరు సంపాదించడానికి, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి ఆయన 13 సంవత్సరాల వ్యవధి పట్టింది ఆయనకి. 17 ఏళ్ల వయసులో దేవుని దర్శనాన్ని చూశాడు. ఆ తర్వాత ఆదికాండంలో చూసుకుంటే 37వ అధ్యాయంలో ఉన్న తర్వాత మీరు చదువుకోండి, 37 నుంచి చదువుకుంటే కనుక మీకు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. జెనసిస్ చాప్టర్ 37 నుంచి మనం చూసుకుంటే కనుక జోసెఫ్ స్టోరీ అంతా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. జోసెఫ్ తన 17 ఏళ్ల ఏట మరి చక్కగా దర్శనాలు చూసి ఆ దర్శనాలను తన అన్ననికి తల్లిదండ్రులకి చెప్పుకుంటూ ఉండేవాడు, ఎంతో సంతోషపడుతూ ఉండేవాడు. అయితే అన్నలు వారి మీద వ్యసనపడి ఆయనని అమ్మివేశారు. ఇష్మాయిలీలకి అమ్మివేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లి ఐగుప్తులో పోతీఫర్ దగ్గర పెట్టినప్పుడు 13 సంవత్సరాలు లిటరల్గా ఎంతో బాధను అనుభవించి అక్కడ బానిసత్వంలో బ్రతుకుతూ దినదినము దేవుని కృపలో ఎదుగుతూ వచ్చాడు. అక్కడ ఉన్నప్పటికీ పోతీఫర్ గృహములో ఉన్నా కానీ, రాజు యొక్క మందిరములో ఉన్నా కానీ, చెరసాలలో ఉన్నా కానీ దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. ఎప్పటి వరకు అంటే దర్శనము నెరవేర్చబడే అంతవరకు కూడా విడిచిపెట్టలేదు. దర్శనం ఎప్పుడు నెరవేర్చబడింది? ఆయనకి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ఎట్ ద ఏజ్ ఆఫ్ 30లో అంటే 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, అంటే 13 సంవత్సరాల పాటు లిటరల్గా పానిక్ సిచ్యువేషన్ గుండా వెళ్ళాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం. అబ్రహాము చూసుకుంటే 25 సంవత్సరాలు వాగ్దానం చేసిన తర్వాత వాగ్దాన ఫలాన్ని పొందుకోవటానికి 24 years పట్టింది. మోషేను చూసుకుంటే 40 years పట్టింది. 40 సంవత్సరాలు ప్రణాళిక ఉన్నప్పటికీ కూడా 40 సంవత్సరాలు పట్టింది. ఇజ్రాయిలీలు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం పట్టింది వాళ్ళకి వాగ్దాన దేశానికి చేరటానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరటానికి. మేబీ ఈ రోజు వరకు 20 years, 30 years, 40 years ఎన్ని రోజుల వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో, ఈ రోజు నుంచి వాగ్దాన దేశంలోకి నువ్వు ఎంటర్ అవుతున్నావు. ఈరోజు కనుక నీ లైఫ్ను యూటర్న్ చేసుకోవటానికి నువ్వు ఇష్టపడితే, లైఫ్ చేంజింగ్ మెసేజ్గా ఈ మెసేజ్ని నువ్వు అంగీకరించగలిగితే, ఈరోజు కనుక నీ జీవితాన్ని మార్చుకోవటానికి ప్రభు పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నా జీవితాన్ని పరిపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నా, ఇక నాకు ఇష్టమైన వాడిగానో, ప్రజలకు ఇష్టమైన వారిగానో, నా తల్లిదండ్రులకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి ఇష్టమైన వ్యక్తిగా నేను బ్రతకటానికి ఇష్టపడట్లేదు, నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను బ్రతకటానికి ఇష్టపడుతున్నాను. నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నేను నీ ఇష్టమైన వ్యక్తిగా నేను బ్రతకటానికి ఇష్టపడుతున్నాను. మనుషులు మెప్పించటానికో, మనుషుల మన్నల్ని పొందుకోవటానికో, మనుషుల దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది, నేను పొందుకోవాలనుకుంటున్నది నీ దగ్గర నుంచే. నాకు హెవెన్లీ ప్రొవిజన్ కావాలి, కానీ ఇక్కడ ఈ లోక సంబంధమైన ప్రొవిజన్ నాకు ఏది కూడా అవసరం లేదు అని నువ్వు తీర్మానం తీసుకో. దావీదు జీవితంలో కూడా మరి ఆయన జీవితంలో చూసుకుంటే గనక 12 సంవత్సరాల పాటు ఎంతో శ్రమను అనుభవించాడు. పారిపోతూ ఉన్నాడు, కొండలలో, లోయలలో, అడవులలో ఎక్కడికెక్కడికో వెళ్ళి దాక్కుంటూ ఉన్నాడు. అభిషేకింపబడిన తర్వాత ఆయన అభిషేకింపబడే సమయానికి ఆయన యొక్క వయసు సుమారుగా 18 సంవత్సరాల వయసులో అభిషేకింపబడి సింహాసనాన్ని అధిష్ఠించటానికి, రాజ్య పరిపాలన చేయటానికి 12 సంవత్సరాల పాటు లిటరల్గా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. 12 సంవత్సరాలు లిటరల్గా ఎంతో శ్రమను అనుభవించాడు. కొండలల్లో వాననక వరదనక మరి అక్కడ ఇక్కడ మంచులో దాక్కుంటూ, ఆ గుడారాలు ఈ గుడారాలు, చెట్ల కింద లోయల కింద దాక్కుంటూ, ఆహారం కొరకు ఎక్స్పెక్ట్ చేస్తూ మరి ఎంతో అనుభవాలను అనుభవించి 12 సంవత్సరాలు తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశాడు. ఎక్కడా కూడా నా బ్రతుకు ఎందుకు ఇట్లా అయిపోయింది, అభిషేకింపబడకపోయినా బాగుండేది కదా, మరి అభిషేకించిన తర్వాత నేను 12 సంవత్సరాలు, ఈ 12 సంవత్సరాలు వ్యవధిలో ఏం జరిగిందో తెలుసా? ఎన్నో అనుభవాలని దావీదుకు నేర్పించాడు దేవుడు. 13 సంవత్సరాలు వ్యవధిలో ఏం జరిగింది జోసెఫ్ జీవితంలో అంటే, ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలని దేవుడు నేర్పించి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా దేవుడు బయటకు తీసుకొచ్చాడు వీరిరువురిని కూడా.
పరిపూర్ణమైన వ్యక్తిగా అబ్రహాము జీవితంలో పరిపూర్ణతను తీసుకొచ్చాడు. జోసెఫ్ జీవితంలో పరిపూర్ణతను తీసుకొచ్చాడు. డేవిడ్ జీవితంలో పరిపూర్ణతను తీసుకొచ్చాడు. మోసెస్ జీవితంలో పరిపూర్ణతను తీసుకొచ్చాడు. పరిపూర్ణతను తీసుకురావటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. బహుశా ఈరోజు పరిపూర్ణతలోకి నువ్వు ఎంటర్ అవుతున్నావేమో, కంప్లీట్నెస్లోకి వస్తున్నావేమో. బహుశా ఈరోజే నువ్వు ఇన్ని సంవత్సరాల శ్రమ తర్వాత కంప్లీట్నెస్లోకి వస్తున్నావేమో, పరిపూర్ణతలోకి వస్తున్నావేమో. లేదంటే ఇంకా కొంచెం సమయం ఉందేమేమో. దేవుణ్ణి అడుగు, ప్రభువా ఈరోజేనా, ఇంకా సమయం ఉన్నదా? ఇంకా సమయం ఉంటే నేను రెడీగా ఉన్నాను. ప్రతి శ్రమను నేను అనుభవించడానికి, ప్రతి శోధనని నేను అనుభవించడానికి, ప్రతి దుఃఖాన్ని నేను కూడా నేను నిన్ను విడిచిపెట్టిన. ఎందుకు అంటే గనక నీ ప్రణాళిక, నీ చిత్తము నా పట్ల నెరవేర్చబడాలి ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన వెంటనే ఆయన పరిచర్య చేయలేదు. ఈ లోకానికి ఆయన పంపబడింది ఎందుకు? పంపబడింది పరిచర్య నిమిత్తము. నశించిపోతున్న గొర్రెలని, ఆత్మను వెతికి రక్షించటానికి ఆయన పంపబడ్డాడు. పంపబడిన వెంటనే ఆయన పరిచర్య మొదలు పెట్టలేదు. కానీ 30 సంవత్సరాల ఆయన పరిచర్య జీవితానికి మరి పునాది వేసుకుంటూ వచ్చాడు. 30 సంవత్సరాలు వచ్చినప్పుడు లూకాసు వార్తలో ఉంటుంది చూడండి ఈ మాట. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. ఒకసారి చదవండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనంలో మాట ఉంటుంది చూడండి. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. 30 ఏండ్ల ఈడు గలవాడంట. ఎంత వయసు ఆయనకి? ఆయన బోధింప మొదలు పెట్టినప్పుడు, అంటే మొట్టమొదటి ప్రసంగము చేయటం మొదలు పెట్టినప్పుడు ఆయన వయసు ఎంత? 30 సంవత్సరాలు. జోసెఫ్ మరి ఐగుప్తు దేశాన్ని పరిపాలించడానికి నియమింపబడినప్పుడు తన వయసు ఎంతో తెలుసా? 30 సంవత్సరాలు. దావీదు ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించడానికి ఆయన సింహాసనాన్ని అధిష్ఠించిన సమయంలో ఆయన వయసు 30 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిచర్య మొదలుపెట్టి పరిచర్య చేయటానికి మరి ఆయన సిద్ధపడినప్పుడు మొట్టమొదటి ప్రసంగము మొదలుపెట్టిన దినము ఆయన వయసు ఆ సమయంలో 30 సంవత్సరాలు. అక్కడి నుంచి 3.5 సంవత్సరాల పాటు ఈ 30 years ఆయన జీవితంలో ఏం జరిగిందంటే ప్రిపరేషన్. ఈ 30 సంవత్సరాలు ఆయన జీవితంలో జరిగిన అనుభవాలు ఏంటంటే ప్రిపరేషన్. తండ్రి అయిన దేవుడు వారిని ప్రిపేర్ చేస్తున్నాడు. వారిని ప్రిపేర్ చేసి కంప్లీట్గా వారిని అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా బయటకు తీసుకురావటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు దేవుడు. ఈ రోజు వరకు కూడా నిన్ను ఎన్నో అనుభవాలతోటి ప్రిపేర్ చేస్తున్నాడు. కంప్లీట్ అవుట్పుట్తో నువ్వు బయటకు రాబోతున్నావు. ఈ రోజు నుంచి కంప్లీట్ అవుట్పుట్తో నువ్వు బయటకు రాబోతున్నావు. మరి ఇక ఎన్నటికీ కూడా వెనక్కి తిరిగి చూడనంత గొప్ప అనుభవాలతో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. దేవుని మీద ఆధారపడే అంత గొప్ప అనుభవాలతో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు కూడా మరి ఏ విషయంలో కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు బహుశా దేవుడు నిన్ను ఆశీర్వదించే దినమేమో. ఈరోజు బహుశా దేవాతి దేవుడు నిన్ను దీవించే రోజేమో. ఈ రోజు కొరకే ఈ ప్రిపరేషన్ అంతా కూడా దేవుని యొక్క మహిమ కొరకే. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక మరి 7వ వచనం ఒకసారి చూసుకుందాం. 6వ వచనంలో ఈ రీతిగా ఉంది కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని చెప్పేసి అన్నాడు. బలిష్టమైన చేతి కింద. కీర్తనలు 91వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును అని ఉంది. ఆయన బలిష్టమైన చేతి కింద, కోడి తన పిల్లల రీతిగా ఆయన బలిష్టమైన రెక్కల కింద ఈ దినము వరకు కూడా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు దేవుడు. ఈ దినము వరకు కూడా దేవుడు మనల్ని ఎంతో ఆదరిస్తూ వస్తున్నాడు. ప్రొవిజన్ ఇస్తున్నాడు, పీస్ ఇస్తున్నాడు, ప్రొటెక్షన్ ఇస్తున్నాడు దేవుడు మనకి. ఈ 3 కూడా సమృద్ధిగా దయచేసి దేవాది దేవుడు మనల్ని అద్భుత రీతిగా నడిపిస్తున్నాడు. ఆయన బలిష్టమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఉన్నాడు. తగిన సమయమందు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. యోసేపుకు తగిన సమయం వచ్చింది, దావీదుకి తగిన సమయం వచ్చింది, అనేకుల జీవితాల్లో తగిన సమయం వచ్చింది. వారు యూటర్న్ తీసుకున్నారు, వారి జీవితాలు అద్భుతంగా మార్చబడ్డాయి. ఈరోజు తగిన సమయం నీకొచ్చింది. ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకో, ఇప్పుడే దేవునికి సమర్పించుకో. తద్వారా నీ జీవితాన్ని దేవునికి మహిమకరంగా మార్చుకో. మరి 1 పీటర్ 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూస్తున్నాం. 5వ అధ్యాయం 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పేసి అంటున్నాడు. మనం చింతించాల్సిన అవసరం లేదు.
మన నిమిత్తం చింతించటానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఎక్కడా కూడా దేని గురించి కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది కదా, దేనిని గూర్చి చింతించకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అంటుంది. దేనిని కూర్చి చింతించుకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి అని ఫిలిపియన్స్ 4:6 ఉంది. కాబట్టి మనము కాదు చింతించాల్సిన అవసరం లేదు. మనము దేనిని గురించి, రేపటిని గురించి చింతించాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ మంత్ గురించి చింతించాల్సిన అవసరమే లేదు. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో అని చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే కనుక వీఆర్ అండర్ హిస్ వింగ్స్. ఆయన రెక్కల కింద మనము భద్రపరచబడి ఉన్నాము. ఆయన కృపలో మనము దాచబడి ఉన్నాము. కాబట్టి మనం దేనిని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. పిపిపి అంటే పీస్, ప్రొటెక్షన్, ప్రొవిజన్ ఆల్రెడీ దేవుడు మనకి ముందుగానే సిద్ధపరిచాడు. మన సరిహద్దులలో సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. మనకి మన గుమ్మముల గడియలను బలపరిచాడు. మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. పీస్ ఇచ్చాడు, ప్రొటెక్షన్ ఇచ్చాడు, ప్రొవిజన్ ఇచ్చాడు. కాబట్టి ఇంకా దేన్ని గురించి చింతించాలి మనము? ఈ 3 సాధారణంగా జనాలకు అవసరము, మనుషులందరికీ కూడా. ఆ 3 కూడా దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత కూడా ఇంకా దేనిని గూర్చి చింతించాలి? అందుకే అంటున్నాడు కదా, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు. మనను గూర్చి చింతించటానికి, మరి విజ్ఞాపన చేయటానికి, మన నిమిత్తము తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి వేడుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. మనని గురించి ఆయన చింతిస్తున్నాడు. ఆయన మన కొరకు పరలోకానికి వెళ్ళి, నేను వెళుతున్నాను, నేను వెళితేనే కానీ ఆదరణ కొరత మీ కొరకు రాడు, ఆయన వచ్చి సత్యములో నుంచి సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపిస్తాడు, నేను వెళ్ళుట మంచిదే, నేను వెళ్ళటం వల్ల అక్కడ మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను, నేను వెళ్ళి మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మీ కొరకు ఏర్పాటు చేసిన స్థలములలో మిమ్మల్ని ఉంచుటకు నేను తీసుకుని వెళ్తాను అన్నాడు. అంటే గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ప్లేసెస్ ఫర్ us. దేవుడు స్థలములను సిద్ధపరుస్తున్నాడు. మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని, ఇక్కడ స్థలాలు కొనుక్కోవాలని ప్రయాసపడుతున్నాం. కానీ ఎంతమంది పరలోకంలో స్థలాలను సిద్ధపరచుకుంటున్నారు? ఇక్కడ ధనమును కూర్చుకోవాలని, సేవింగ్స్ చేసుకోవాలని, బంగారం కొనుక్కోవాలని, అది కొనుక్కోవాలని, ఇది కొనుక్కోవాలని ప్రయాసపడుతున్నాం. ఎంతమంది పరలోకం అనే బ్యాంకులో మీ అకౌంట్ సేవ్ చేసుకుంటున్నారు? మీ అకౌంట్లో అమౌంట్ సేవ్ చేసుకుంటున్నారు ఎంతమంది? కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కాదు చింతించాల్సింది, మీ నిమిత్తం నేను చింతిస్తున్నాను. మీరు దేనిని గూర్చి చింతించొద్దు. కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనలతోటి, విన్నపములతోటి నా సన్నిధిలోకి రండి, నాకు తెలియచేయండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఏది ఎలా జరిగితే మనకెందుకు? మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, సెల్ఫిష్ ప్రేయర్ అవద్దు, స్వార్థపూరితమైన ప్రార్థన చేయొద్దు. దేశము కొరకు ప్రార్థన చేయి, నీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి, ప్రపంచం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయి. ఈరోజు అనేక మంది సెల్ఫ్ ప్రేయర్ చేసుకుంటున్నారు, సెల్ఫిష్ ప్రేయర్ చేస్తూ ఉన్నారు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని. నువ్వు కాదు, నీ కుటుంబం కాదు, నీకు అప్పగింపబడిన ప్రణాళిక చొప్పున, నీకు అప్పగింపబడిన బాధ్యత చొప్పున నీ దేశము కొరకు అట్లీస్ట్ నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకో. నీ దేశం కొరకు అట్లీస్ట్ నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకో. అంతేగాని నేను బాగుండాలి, ఆ నేను అన్నది నీలో నశించిపోవాలి. మేము అందరము సమస్త మానవాళి. యేసుక్రీస్తు ప్రభువారు నేను బాగుండాలి, నేను అని చెప్పేసి ఆయన అనుకోలేదు. ఆయన సమస్త ప్రజలకు, సర్వమానవాళి కొరకు ఆయన కలువరి శిలువలో మన నిమిత్తము ప్రాణాలు అప్పగించాడు, రక్తాన్ని చిందించి వీపు దున్నబడింది ఆయనది. అందరి కొరకు. అందుకే మనం ఎప్పుడు కూడా అందరి కొరకు చేయాలి, మన కొరకు కాదు. భోజనం చేసేటప్పుడు మాకిచ్చిన ఈ ఆహారం అనేక మందికి కూడా ఇవ్వు ప్రభువా, తద్వారా వారి సాక్ష్యముల ద్వారా నువ్వు మహిమను పొందుకొని ప్రార్థన చేయాలి. మనం ఉంటున్న ఇంట్లో ప్రభువా మాకు ఇచ్చినట్టుగా ఇంకా ఎంతోమంది ఇలాంటి ఇల్లు లేక ఎంతమంది బాధపడుతున్నారు, అందరికీ కూడా ఇలాంటి ఇల్లు ఇవ్వు. వాహనాన్ని బట్టి, ధనమును బట్టి, ఆహారాన్ని బట్టి, ప్రతి విషయంలోనూ కూడా అందరి నిమిత్తం ప్రార్థన చేసేవాడే నాయకుడు. నాయకుడు ఎప్పుడు తన కొరకు తాను బ్రతకడు,
నాయకుడు ఎప్పుడూ కూడా ప్రజలందరి కొరకు బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒక నాయకుడిగా, ఒక నాయకురాలుగా నువ్వు ఉండాలి అంటే గనక అందరి కొరకు ప్రార్థన చేయటం నేర్చుకో. యేసుక్రీస్తు ప్రభువారు నాకెందుకు వచ్చిన బాధ, నేను బాగున్నాను అనుకుంటే ఈరోజు ఈ యొక్క విడుదల మనకి, స్వాతంత్రం అనేది మనకు వచ్చేది కాదు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన స్వాతంత్రము ఎవరి వల్ల వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తము, సర్వమానవాళి కొరకు, పుట్టి చనిపోయిన వారు, పుట్టి బ్రతికున్న వారు, మళ్ళా ఇంకా పుట్టబోతున్న వారు అందరి కొరకు కూడా, యుగ సమాప్తి కొరకు, సర్వమానవాళి కొరకు ఆయన అందరి నిమిత్తము రక్తాన్ని ముందుగానే కలువరి సిలువలో చిందించి ఆ రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను తీర్చిదిద్దాడు. అట్టి హృదయము మనం అందరం కూడా కలిగి, అందుకే యేసునికి కలిగిన పరిపూర్ణత మీరును కలిగి ఉండాలి అని చెప్పేసి పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. ఆయనకు కలిగిన పరిపూర్ణత మీరును కలిగి ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి దేనిని గూర్చి కూడా చింతించాల్సిన అవసరం లేదు. అన్ని విషయాల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. రోగమా ప్రభువా, మరి రోగం నుంచి నన్ను విడిపించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నా, థ్యాంక్ యూ జీసస్. ఏదైనా సరే, ఏ కష్టమైన శ్రమైనా కానీ ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకోండి. తద్వారా దేవుని యొక్క మహిమ కార్యాలు మీ పట్ల జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి 8వ వచనంలో కింద భాగాన్ని చూద్దాం. 8వ వచనం ఒకసారి చూద్దాము. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. ఎవరిని మింగుదునా అని తిరుగుచూ ఉన్నాడంట. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అంటే స్వస్థ బుద్ధి గలవారై, ధైర్యముగా ఉంటూ, మెలకువగా ఉంటూ, శోధనలోకి ప్రవేశించకుండా జాగ్రత్తగా మెలకువగా ఉండి ప్రార్థనలు చేయమని చెప్పేసి దేవుడు అందుకే అంటూ ఉన్నాడు. తన శిష్యులతో కూడా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఒక్క గడి అయినా సరే మీరు ప్రార్థన చేయలేరా, మెలకువగా ఉండి అన్నాడు. ఎప్పుడూ నిద్రే పోతా ఉంటారా? అమ్మో 9 అవుతుంది, 10 అవుతుంది, ఇక పడుకోవాలి, ఎప్పుడు నిద్రపోతూ ఉంటారా? ఒక గడి అయినా సరే పనులు బిజీల్లో ఉంటున్నారు, వర్క్ టెన్షన్స్లో ఉంటున్నారు, నిద్ర 24/7 కూడా బిజీగా అయిపోతున్నారు, ప్రార్థన చేసే సమయం నీకు దొరకట్లా. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే శోధనలోకి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే శోధనలు తప్పకుండా వస్తాయి, వాటిల్లోకి ముందుకు వెళ్ళక ముందే నువ్వేం చేయాలి? ప్రొటెక్షన్ కొరకు ప్రార్థన చేయాలి. ప్రొటెక్షన్ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. స్వస్థ బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే స్వస్థ బుద్ధి గలవారై శోధనలోకి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీ ఉరేది అయిన అపవాది అంటే సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడంట. గర్జించు సింహము వలె. అరిసే కుక్క కరవదంటారు, కరిసే కుక్క అరవదంటారు, సామెత ఉంది కదా. మురిగే కుక్క ఏం చేసిద్ది? మురిగే కుక్క కరవదు. అట్లానే ఆడు మురిగే కుక్క ఎవరు? అపవాది అయిన సాతాను. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడంట. నిజమే, ఈరోజు అనేక మంది యవనస్తులను మింగటానికి ప్రయత్నిస్తున్నాడు వాడు. అనేక కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు ఈ వైరస్ ద్వారా. అనేక మంది జీవితాల్లో సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు. అనేక మంది మరి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈరోజు పడుతూ ఉన్నారు. ఎందుకు అంటే గనక వాడు లోకమంతా కూడా లోక అధిపతి కాబట్టి వాడు లోకమంతా సంచరిస్తూ ఉన్నాడు. వాడు లోకమంతా సంచరిస్తూ ఎవరైతే దేవుని యందలి భయభక్తులు లేని కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాల్లోకి వాడు చొడబడిపోతాడు, వాడు ఎంటర్ అయిపోతాడు. వాడు నో డౌట్ ఎట్ ఆల్. ఏ కుటుంబం అయితే భార్య భర్తలు పిల్లలు కలిసి ప్రార్థన అనే అనుభవం లేకుండా ఉంటారో ఆ కుటుంబంలోకి వాడు దూరిపోయి వాడు చేసే పని ఏంటంటే గనక ముందు భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. వాడు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే ఏ భార్య భర్త పిల్లలు కలిసి ప్రార్థనలు ఏకీభవించకుండా ఉంటారో అక్కడ వీడు దూరిపోతాడు. వీడు దూరిపోయి మొట్టమొదటిగా తీసుకొచ్చే ప్రాబ్లం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో సమాధానం లేకుండా చేస్తాడు. తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ తీసుకొస్తాడు.
తర్వాత ఉద్యోగంలో కూడా సమస్యలు తీసుకొస్తాడు. ప్రమోషన్స్ రావు, ఇంక్రిమెంట్స్ రావు, ఎంత చేసినా గొడ్డు చాకిరిలాగా ఉంటుంది, కానీ ఫలితం ఉండదు. తర్వాత అప్పుల పాలైపోతూ ఉంటారు. ఇదే వాడు గర్జించు సింహంలాగా దూరి ఇళ్లల్లోకి దూరి వాడు చేసే పని ఇదే. తర్వాత అనారోగ్య సమస్యలను కూడా తీసుకొస్తాడు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు అనారోగ్య సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు. ఏ కుటుంబం అయితే భార్య భర్తలు పిల్లలు కలిసి ఏకీభవించి దేవుని నామమందు ప్రార్థించేవారుగా భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉంటారో ఆ కుటుంబంలోకి వాడు చొరబడటానికి కూడా భయపడతాడు. వాడు అపవాది, గర్జించు సింహము. మన దేవుడేమో యూదా గోత్రపు సింహము, వీడేమో గర్జించు సింహము. అరిసే కుక్క కరవదు, మొరిగే కుక్క కరవదు అంటాడు. వీడు మొరిగే కుక్క, వీడేం చేయలేడు. కాబట్టి ఏ కుటుంబం అయితే యెహోవా యందు భయభక్తులు లేని కుటుంబం ఉంటుందో, ప్రార్థనలు ఉండకుండా ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు. చూడండి, నేను చెప్పే మాటలు కొంచెం హృదయానికి నొప్పి కలిగించవచ్చు, కానీ ఇది వాస్తవము. ఈ మాట నేను చెప్పకపోతే నేను తప్పుటోడిని అవుతాను. ఈ మాట వాస్తవము. దేవుడు కుటుంబాలని ఇండివిజువల్గా నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించనలా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అన్నాడు. మీరు అన్నాడు, దట్ మీన్స్ ఫ్యామిలీ. దేవుడు కుటుంబాలకి చాలా ప్రాధాన్యతనిస్తాడు. దేవుడు కుటుంబాలకి చాలా ప్రాధాన్యతనిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా కుటుంబములోనే వచ్చాడు. తల్లి తండ్రి అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలో ఆయన పెరిగాడు. ఆయనకి బంధాలు తెలుసు, బంధుత్వాలు తెలుసు, ఆప్యాయతలు తెలుసు, టెంప్టేషన్స్ ఆయన ఇవి తెలుసు, ఎమోషన్స్ తెలుసు ఆయనకి, అవన్నీ కూడా తెలుసు. కాబట్టే తను కలువరి శిలువలో మరణించే సమయంలో కూడా తన తల్లిని తన శిష్యుడికి అప్పగించాడు, జాగ్రత్త అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది అని అక్కడ రాయబడి ఉంది కదా. ఎవరు అపవాది? ఎవరికి విరోధి? వాడికి నాకు సంబంధం లేదు, రిలేషన్షిప్పే లేదు అనుకుంటున్నావేమో. వాడు మనకెప్పటి వాడు చిరకాల స్నేహితుడు కాదు, వాడు మనకి చిరకాల శత్రువు. వాడు మనకి ఆ శత్రువు ఎప్పుడు కూడా గర్జించు సింహం వలె తిరుగుతూ ఎప్పుడు మింగుదుమా ఎప్పుడు మింగుదుమా ఎప్పుడు మింగుదుమా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి వాడి చేతికి మనం దొరకకుండా ఉండాలి అంటే కనుక మన కుటుంబము యెహోవా యందలి భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉండాలి. మన కుటుంబము యెహోవా యందలి భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉంటే అప్పుడు మనం వాడికి దొరకం. ప్రార్థన చేసే కుటుంబముగా ఉంటే మనం వాడికి దొరకము. కాబట్టి వాడు ఏమీ కూడా చేయలేడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా విన్నప్పుడు మీ హృదయాలకి ఆశీర్వాదకరంగాను, మీ ఆత్మీయ జీవితాలకి మేలుకరంగాను ఉంటూ ఉంటాయి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. తగిన సమయము అంటే మేబీ ఈరోజు మన జీవితాలను మార్చుకోవటానికి ఇదే తగిన సమయమేమో. ఈ సమయంలో కూడా మనము దేవుని చేతికి మన ఆత్మను అప్పగించుకోకుండా, శరీర ఆత్మ దేహాలని దేవుని చేతికి అప్పగించుకోకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే గనక ఈ కన్నటికి కూడా మార్పు అనేది మన జీవితంలోకి రావటము అసాధ్యము. ఈ వర్తమానం వింటున్నప్పుడు వెంటనే మార్పు నీలో కలగాలి, వెంటనే నీ జీవితము పరిపూర్ణతలోకి ఎంటర్ అవ్వాలి. రైట్? దేవుని స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాల్ని మార్చుకొని ప్రభుకి ఇష్టమైన వ్యక్తులుగా జీవిస్తూ, మీరు అందరూ కూడా ఆత్మీయంగా మాత్రమే కాదు, స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా 4 దిక్కుల నుంచి కూడా మీరు ఆశీర్వదింపబడాలి అన్నదే నా యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ఆకాంక్ష ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి లైవ్ కార్యక్రమంలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్నారో, వారు అడుగుతున్నారో, వారందరినీ కూడా ప్రత్యేకమైన రీతిలో దీవించండి ప్రభువా. మరి తగిన సమయం కొరకు ఎదురు చూస్తుండగా ఈరోజే తగిన సమయం అని బిడ్డలు ఆశపడుతున్నారు. నీ బలిష్టమైన రెక్కల కింద ఇప్పటివరకు నువ్వు భద్రపరిచావు, ఇక ముందు కూడా రాకడ పర్యంతం వరకు కూడా మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నారు. యేసేపుకి ఎలాగైతే తగిన సమయంలో ఆయనను హెచ్చించావో, అబ్రహామును తగిన సమయంలో ఏ రీతిగా అయితే హెచ్చించావో, దావీదుని తగిన సమయంలో ఏ రీతిగా హెచ్చించావో,
మోషేని తగిన సమయంలో ఏ రీతిగా హెచ్చించావో, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని తగిన సమయంలో ఏ రీతిగా హెచ్చించావో అటు రీతిగా మమ్మల్ని కూడా హెచ్చించమని అడుగుతున్నాను. ప్రభువా, మా చింత యావత్తు కూడా నీ మీద మోపుతున్నాం తండ్రి. దేనిని గూర్చి చింతించొద్దు. కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన విన్నపములతోటి నాకు తెలియపరచండి అన్నట్టుగా ఇదిగో మా ప్రతి అవసరతలు నీకు తెలియపరుస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడవి. మేము దేనిని కూర్చి చింతించకుండా ఇప్పుడున్న రోగాల గురించి, ఆర్థిక సమస్యల గురించి, కుటుంబ సమస్యల గురించి చింతించకుండా ప్రేయర్ రిక్వెస్ట్లు నీ సన్నిధిలోకి తీసుకొచ్చి ప్రైజింగ్ రిపోర్ట్స్ మేము పొందుకోబోతున్నాం. నిబ్బరమైన బుద్ధి కలిగి, స్వస్థ బుద్ధి కలిగి, మెలకుగా ఉండి ప్రార్థన చేసే ప్రార్థన ఆత్మను నాకు దయచేయండి. ఒక్క గడి అయినా సరే మెలకుగా ఉండి ప్రార్థన చేసే ప్రార్థన ఆత్మను నాకు దయచేయండి. మా విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె నన్ను, నా కుటుంబాన్ని మింగటానికి తిరుగుతూ ఉండగా యేసు నామములో నేను కానీ నా కుటుంబం కానీ ఎక్కడా కూడా వాడు సొరబడకుండా, లోపలికి ప్రవేశించకుండా మా ద్వారము మీద రక్తపు ముద్రలుంచమని, వాగ్దానముతో మా ఇల్లు కట్టమని, కృపతో మా ఇల్లు అంతటికి వెలుగుని దయచేయమని, అయ్యా ప్రియ బిడ్డలందరినీ కూడా ఇప్పుడే ప్రత్యేకమైన రీతిలో తాకి, మరి కోవిడ్ ఎవరైతేనైనా పాజిటివ్ ఉన్నారో వారి రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్గా మార్చబడిన గాక, ఎవరైతే టెస్ట్కి ఇచ్చి ఉన్నారో వాళ్ళకి నార్మల్ రిపోర్ట్స్ వచ్చును గాక, ఎవరైతే అసిమ్టమాటిక్గా ఉన్నారో వారందరూ హీల్ అవుదురుగాక. అయ్యా ఎవరైతే పాజిటివ్లో ఉన్నారో వారందరూ కూడా నాయన ఇదిగో చక్కటి ఆరోగ్యాన్ని పొందుకుందురుగాక. ప్రభువా, మరణం అనేది ఇక ఉండదన్నావు. మరణ దూత, సంహారపు దూత దాటిపోయిందన్నావు. ప్రభువా, యేసు నామములో ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు, నీకు అపాయమేమీ రాదన్న వాగ్దానము ఎత్తిపట్టి బిడ్డలందరి కొరకు, నా కొరకు, బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తుండగా యేసు నామములో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఆ గద్దించు సింహాన్ని, నాయన గర్జించే సింహాన్ని మా పాదముల కింద అణగదొక్కే అధికారాన్ని ఇప్పుడే నీ బిడ్డలకి మాకందరికీ కూడా దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదినాహారం మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి పోనీ కాదస్తుల నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి.